అయ్యో బాబోయ్, ఎంత ఉందో చూసారు ఈ ఫిష్. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడికి ఇంత పెద్ద చేప కొనుక్కొచ్చి పడేసారండి. ఆ చేప చూడడానికి ఒక చిన్న పిల్ల వచ్చింది. ఆ పిల్ల ఇచ్చే రియాక్షన్స్ చూడాలి. నేనైతే ఆ పిల్ల ఎక్స్ప్రెషన్ మామూలుగా నవ్వుకోలేదు. బొడ్డదే భలే ఉంది. ఇంత పెద్ద చేపలు మన కృష్ణా నదిలో తిరుగుతున్నాయి అంటే మైండ్ పోయింది నాకు. నేను చిన్న ఇటు మోసులు తీసుకొని దాన్ని క్లీన్ చేపిస్తా ఇక్కడ క్లీనింగ్ దగ్గర ఉన్నాను. అక్కడికి చేప అయితే ఒక అన్న కొనుక్కొని తీసుకొని వచ్చాడు. ఇది 11 కేజీలు ఉందంట. దీని ప్రైస్ 4,000 చెప్పాడు. చేప అయితే చూడడానికి అదిరిపోయింది, బ్రతికుందండి. ఏ గ్రేడ్ చేప. ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఈ చేప ఓనర్ ఆయనేనండి. ఈ బుడ్డది మాత్రం భయంతో నా దగ్గరికి అయితే వచ్చేసింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నదిలో పట్టిన చేపలు కేజీ 250 రూపాయలు అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడ చాలా వాటికి చేపల లెక్కే కొంటారు. చేపలు బేషన్లో పెట్టి సుమారుగా చూసి అడుగుతారు. కానీ ఈ చేపని 4,000 పెట్టి తీసుకున్నాడు అన్న. కొంచెం ప్రైస్ అయితే నాకు ఓవర్ అనిపించింది. ఈ చేపని క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి ఇవ్వడానికి 500 అడిగారండి బాబు వీళ్ళు. ఫైనల్ గా 300కి అయితే మొత్తం క్లీన్ చేసి అయితే ఇచ్చారు. ఈ చేప రకం బొచ్చు అంటారు. చూసారా దాని తలకాయ ఎంత పెద్దగా ఉందో. దాని తలకాయ 1.5 కేజీన్నర ఉంటుందండి బాబు. కొంతమంది ఉంటారు ఓన్లీ తలకాయలే తింటారు, చేప తలకాయలు. వాళ్ళకి మాత్రం పండగే. ఇంతకీ ఎక్కడ ఉన్నారు? దీని లొకేషన్ అయితే లోటస్ హోటల్ కి డౌన్ లో ఉంటది కదండి, సీతానగరం అంటారు. ఇంతకీ ఆ పాప ఎలా అనిపించింది, చేప ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బానుమాస్.